ముందుగా మీ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ వీడియోలో చెప్పినవన్నీ నా మాటలే. ఈ మాటలన్నీ మీలో చాలామందిని ఉద్దేశించి అన్నవి. ఈ వీడియో చివరి వరకు చూసి అప్పటికి నా మీద కోపం ఉంటే కామెంట్ సెక్షన్లో తిట్టుకోవచ్చు. మీలో ఒకే ఒక్కరికి నేను చెప్పేది రైట్ అనిపిస్తే భయ్యా ఐఎమ్ విత్ యూ అని కామెంట్ చేయండి. ఆ ఒక్క కామెంట్ కోసం నేను చూస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకో 10 మందికి రీచ్ కావాలి. ఈ వీడియో చూస్తున్న నీకు నీ దేశం అంటే గొప్ప కావచ్చు, కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎక్కడున్నామో ఇంచుమించు చైనా కూడా అక్కడే ఉంది. కానీ ఈరోజు చైనా గ్లోబల్ పవర్గా ఎదిగింది. అమెరికానే వణికించేంత పవర్ఫుల్ స్టేజ్లో ఉంది. అదే ఇండియా విషయానికి వస్తే ఇంకా డెవలపింగ్ కంట్రీలానే ఉంది. నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఇండియా డెవలపింగ్ కంట్రీ అని, కానీ ఆ డెవలప్మెంట్ ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎటు చూసినా కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం, అన్యాయం, అక్రమం, దేశం నిండా బుర్ర తక్కువ ఎదవలే ఎక్కువ ఉన్నారు. చదువులేని ఏలిముద్రవాడు మనల్ని పాలిస్తాడు. కానీ ఐఏఎస్ ఐపీఎస్లు చదివిన వాళ్ళు మాత్రం ఆ ఏలిముద్రగాడి కింద కాళ్ళ కింద పనిచేస్తారు. మీలో చాలామంది నా భారతదేశం గొప్ప అనే ఫీలింగ్లోనే ఉంటారు. దేనిలో గొప్ప? కులాల పేరుతో, మతాల పేరుతో ఒకరిని ఒకడు కొట్టుకు చచ్చే దాంట్లోనా? లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉండి అడ్డగోలుగా లంచాలు తీసుకుంటున్న గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నందుకు గొప్పనా? ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ మీద నా ఒపీనియన్ ఏంటో, పచ్చి నిజాలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను రండి. మీకు ఏదైనా పని పడి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాడెవడో వాడి ఆస్తి మొత్తం రాసిమ్మన్నట్టు చూస్తాడు. అదే వ్యక్తికి 1-2 ఇచ్చి చూడండి, ఆ వ్యక్తి మీ పని దగ్గరుండి చేస్తాడు. కారణం కరప్షన్. దీనమ్మ దేశం నిండా కరప్షన్లో మునిగి తేలుతోంది. పోలీసులు మనల్ని ఆపి 500 ఫైన్ ఇస్తాడు, కానీ ఆ లెక్క గవర్నమెంట్కి వెళ్ళదు. ఎంఆర్ఓ ఆఫీస్లో పనిపడి వెళ్తే రోజులు, వారాలు, నెలలు తిప్పించుకుంటారు. అదే 10,000 ఇచ్చి చూడండి, సాయంత్రానికి నీ పని అయిపోద్ది. నాదే గ్యారంటీ. లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతకంటే పెద్ద నేరం. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా డబ్బులు అడిగితే నీకెందుకు ఇవ్వాలరా బేవకూఫ్ అని అడగండి. వాడు మళ్ళీ నిన్ను అడుగుతాడా? ఇంకా ఎన్నాళ్ళు ఇలానే బతుకుతాం? వాడు సరిగ్గా లేడు, వీడు సరిగ్గా లేడు, అన్ని పక్కోళ్ళ మీద ఆధారపడి ఏడుస్తావు. నువ్వు సరిగ్గా ఉన్నావని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు సరిగ్గా ఉంటే నీ పక్కోళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. నువ్వు లంచం ఇవ్వకు, ఇచ్చే వాళ్ళని ఇవ్వనివ్వకు. మనం ఏం చేయగలమన్నా వాళ్ళు పెద్ద ఆఫీసర్లు అంటావేమో. నీకు ఒక కథ చెప్తా విను. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించక ముందు వాళ్ళు వ్యాపారం చేసుకుందామని ఇండియాకు వచ్చారు. వాళ్ళు అప్పుడు అనుకున్నది ఏంటంటే, వీళ్ళలో ఏ ఒక్కడు మనకి ఎదురు తిరిగినా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న జనం ఎవ్వరూ ఎదురు తిరగలేదు. ఆ జనంలో ఏ ఒక్కడైనా ఎవర్రా మీరు అని రాయి తీసి కొట్టుంటే మన దేశం బ్రిటిష్ వాళ్ళ కింద నలిగిపోయేది కాదు. దీనికి కారణం ఐకమత్యం లేకపోవడమే. నువ్వు కూడా పక్కోడి మీద ఆధారపడకుండా ప్రశ్నించు. మార్పు రావాలంటే ఊరికే రాదు, మార్పు నీతోనే మొదలవ్వాలి. ఇక పేదరికం విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలో అతి వేగంగా డెవలప్ అవుతుంది అంటారు. కానీ ఆ దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పేదరికం ఉంది. రోజుకి 1 పూట అన్నం తిని మిగతా 2 పూటల పస్తులుండేవారు లక్షల్లో ఉన్నారు. ఇప్పటికీ చాలామంది గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం తిని బతికే వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మంది తినడానికి తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నారు. దీనికి కారణం అన్ఎంప్లాయ్మెంట్. మన దేశంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అందులో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఒకడిని చాలా కష్టపడి వాడి తల్లిదండ్రులు చదివిస్తే వాడి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ అన్ని రకాల ఆఫీసులను ఎక్కి దిగి వాడికి టాలెంట్ ఉన్నా కూడా అక్కడ రికమెండేషన్లు, లంచాలు ఇవ్వలేక ఎంతోమంది అవకాశాలు కోల్పోతున్నారు. మీలో ఎంతమంది చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఉందో చెప్పండి. ఒకడు ఎవడో మీకు ఫ్రీ గ్యాస్ ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం, ఫ్రీ ఇల్లులు ఇస్తాం, కేజీ బంగారం ఇస్తాం అనగానే వాడెవడు? వాడు చదువుకున్నాడా, చదువుకోలేదా? వీడికి అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేస్తాడా లేదా చెడు చేస్తాడా? వీడికి అధికారం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఎవ్వడూ ఆలోచించడు. ఫ్రీ అనగానే గొర్రెల తల ఊపి ఎలక్షన్ టైంలో ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటు వేసే మీలాంటి చెత్తనా కొడుకులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు. సిగ్గు లేకుండా డబ్బులు తీసుకొని వాడిని గెలిపించి మళ్ళీ వీడే చెప్తాడు వాడు చెత్తనా కొడుకు, ఈ రాజకీయ నాయకుడు చెత్తనా కొడుకు అని అంటారు. మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు అలానే ఉంటారు, ఈ దేశం అలానే ఉంటుంది. ఓటు తీసుకొని అమ్ముడు పోయిన మీకు వాడిని తిట్టే హక్కు లేదు. అందుకే కనీసం 10th పాస్ కానీ వాళ్ళు రాజకీయాలు వెళుతుంటే ఐఏఎస్ ఐపీఎస్లు చదివిన వాళ్ళు మాత్రం వాళ్ళ కాళ్ళ కింద బతుకుతున్నారు. ఒక అంచనా ప్రకారం రైల్వే సిస్టమ్కి ప్రతి సంవత్సరం 300 నుంచి 400 కోట్లు కేవలం మనం గుట్కా తిని ఉమ్మేసిన చెత్తని క్లీన్ చేయడానికే ఖర్చు అవుతుంది.
రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే నీకు నా దేశం గొప్పది అనే హక్కు లేదు. కులం పేరుతో మతం పేరుతో కొట్టుకు సచ్చే నీకు నా దేశం గొప్పది అనే హక్కు లేదు. రాజకీయ నాయకుల కోసం, సినిమా స్టార్ల కోసం, క్రికెటర్స్ కోసం కొట్టుకు సచ్చే నీకు నా దేశం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈ నా దేశంలో ఎవ్వడు ఎక్కడైనా ఉచ్చపోయొచ్చు, కానీ ఎవ్వడు అడగడు. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపేయచ్చు, కానీ ఎవ్వడు అడగడు. ఇదంతా జరగడానికి కారణం జనాలకు భయం లేదు, బాధ్యత లేదు. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి. ఐఎమ్ షూర్ మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు. ఒక అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరగాలని కోర్టుకు పోతే కోర్టులో న్యాయం జరగకపోగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకొని బాధితుడిని టార్చర్ చేస్తారు. తప్పు చేసినోడు దర్జాగా బయట తిరుగుతాడు. మీరు అనొచ్చు, అన్న జస్టిస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని. న్యాయం లేట్ అవ్వచ్చు కానీ న్యాయం జరుగుతుంది అని. అన్యాయం జరగడం ఎంత తప్పో సరైన టైంకి న్యాయం జరగకపోవడం కూడా అంతే తప్పు. వాడికి శిక్ష పడే లోపల వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి. అప్పుడు శిక్ష పడి ఏం లాభం? ఇంకో 4-5 ఏళ్ళు ఉంటే వాడే చేస్తాడు. మన ఇండియాలో 100కి 70 మంది అన్యాయాన్ని బయటికి చెప్పడం లేదు. కారణం ఇదే. ఎవరో ఒక ఫారిన్ మహిళ మన ఇండియాని విజిట్ చేద్దామని తన హస్బెండ్తో వస్తే తనని దారుణంగా, అదే సిస్టమ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆ పని చేసేవాళ్ళ, ఆ ఆలోచన కూడా వాళ్ళకు వచ్చేది కాదు. ఎంతసేపు పాకిస్తాన్తో పోల్చుకుంటూ మనమే గొప్ప, చైనాతో పోల్చుకుంటూ మనమే గొప్ప అనుకోవడం కాదు. నిజం మాట్లాడితే చైనా మనకంటే 100 రెట్లు ఎక్కువ మేలు. ఎందుకంటే చైనాలో ఎవడు గుట్కాలు తిని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడు. ఎందుకంటే వాళ్ళకి భయం బాధ్యతలు ఉన్నాయి. చైనాలో ఎవడు ఎక్కడ పడితే అక్కడ ఉచ్చపోయాడు. ఎందుకంటే వాళ్ళకి భయం బాధ్యతలు తెలుసు. వాళ్ళకి బేసిక్ సివిక్ సెన్స్ అనేది ఉంది. మన ఇండియాతో పోల్చుకుంటే చైనా లిటరసీ రేట్లో ఎంతో ముందుంది. ఇవాళ చైనా గ్లోబల్ ఎక్స్పోర్టింగ్ హబ్గా మారింది. ఇంతెందుకు, నేను వాడే నా మొబైల్ ఫోన్ చైనాదే, మీరు వాడే ఫోన్ చైనాదే అయి ఉంటుంది. మీలో చాలామంది వాడే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ చైనావే. ఇవన్నీ మీకొద్దు. మీలో చాలామందికి చైనా అంటే మీకెందుకు ఇష్టం లేదు అని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి. దీనికి కారణం అవర్ మీడియా. ఇప్పుడు మీడియా ఎంత దరిద్రంగా ఉందంటే పార్టీలకు అమ్ముడుపోయి వాళ్ళు ఏం చెప్తే అదే న్యూస్ అయిపోయింది. ఈరోజు మా నాయకుడు అది చేశాడు, మా నాయకుడు అవతలి దేశాన్ని వణికించాడు అంటూ వాళ్ళకి ఊడిగం చేస్తుంటాయి. దీనికి కారణం జనాలకి ఉన్న బుర్ర తక్కువతనమే, వాళ్ళకు చదువు లేకపోవడమే. అందుకే చైనా గ్లోబల్ సూపర్ పవర్గా ఎదిగితే, కానీ ఇండియాలో ఇప్పటికీ 35-40% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. చైనాతో పోల్చుకునే స్టేజ్ మనది కాదు. మన ఇండియాలో ఉన్న దరిద్రం గురించి మాట్లాడితే రోజులు వారాలు పడతాయి. ఈ వీడియో కిందే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.